అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 19, 2024 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రం, శుభ అశుభ సమయాలు, ఈ రోజునటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు ఉన్నాయి అనే విషయాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలియచేయడానికి మేము ముందుకు వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. నవంబర్ 19, 2024 మంగళవారము స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము ఉదయం 6:28 సూర్యాస్త సమయము సాయంత్రం 5:35 చంద్రోదయము నవంబర్ 19, 9:02 చంద్రాస్త సమయము నవంబర్ 20, 10:44 ఈరోజు తిథి చవితి నవంబర్ 19 సాయంత్రం 5:28 వరకు చవితి తిథి ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర. నవంబర్ 19 మధ్యాహ్నం 2:56 వరకు ఆరుద్ర ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం సాధ్య. నవంబర్ 19 మధ్యాహ్నం 2:55 వరకు సాధ్య ఉంటుంది. తదుపరి శుభ. ఈ రోజున కరణం బాలవ. నవంబర్ 19 సాయంత్రం 5:28 వరకు. తదుపరి కౌలవ. నవంబర్ 20 ఉదయం 5:02 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 2:53 నుంచి తెల్లవారుజామున 4:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుంచి ఉదయం 9:25 వరకు. మరలా రాత్రి 10:44 నుంచి రాత్రి 11:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 5:02 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 1:25 వరకు. ఇవేనండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుంచి ఉదయం 5:39 వరకు. అమృతకాలం ఉదయం 5:18 నుంచి ఉదయం 6:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవేనండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. ఈరోజు పండగలు ప్రత్యేకతలు చూసుకుంటే ఈరోజు సంకటహార చతుర్థి, అనురాధ కార్తె రాత్రి 2 గంటలకు ప్రవేశిస్తుంది. ఈరోజు మంచిదేనా అంటే పంచాంగం ప్రకారం అయితే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవండి. కేవలం రోజువారీ పనులు మాత్రం చేసుకోవచ్చు. సో ఈరోజు పంచాంగం ఇదేనండి. మీకు తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. నేను వీడియోలో తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడుద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.